బంగారం ధరలు ప్రతిరోజు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. నేడు కూడా బంగారం ధర సరికొత్త రికార్డును సృష్టించింది. మొన్నటి వరకు 87,000 వరకు ఉన్న బంగారం ధరలు ఇప్పుడు 90,000 క్రాస్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లలో భయం, రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల వంటి పలు అంశాలు పసిడి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంపు, డాలర్ ధరలో మార్పులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వస్తు ధరల కారణంగా పసిడి రేట్లు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు 89,790కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 82,310 స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు 89,940కి చేరుకోగా 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 82,460కు చేరింది. మరోవైపు వెండి ధరలు దేశంలో కిలోకు 103,100 స్థాయికి చేరుకున్నాయి. నిజానికి బంగారు ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్న అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. బంగారు ధరలు పెరగడానికి ముఖ్యంగా ట్రంప్ విధిస్తున్నటువంటి దిగుమతి సుంకాలు పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి తోడు అమెరికాలో నివాసం ఉంటున్న వలసదారులను సైతం డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తిరిగి వెనక్కు పంపిస్తోంది. అయితే ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ పైన ప్రభావితం చూపే అవకాశం ఉందని చెప్పొచ్చు. సాధారణంగా స్టాక్ మార్కెట్ పతనం అయినప్పుడు బంగారం ధరలు పెరుగుతుంటాయి. 2024 మార్చి నెలలో తులం బంగారం ధర సుమారు 64,000 రూపాయల వద్ద ఉంది. సరిగ్గా ఏడాది తర్వాత గమనిస్తే బంగారం ధర ఇప్పుడు 90,000 రూపాయలకు చేరింది. అంటే దాదాపు 25,000 రూపాయలు పెరిగింది. దీన్ని బట్టి బంగారం ఏ రేంజ్లో పెరుగుతుందో గమనించవచ్చు. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ధరలు భవిష్యత్తులో పెరుగుతాయా లేక తగ్గుతాయా అనే అనుమానం రావచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూసినట్లయితే బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.